పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థులతో కలిసి ఎన్విరాన్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని మరియు ప్రభుత్వ పాఠశాలలో అమలయ్యే వివిధ పథకాల గురించి గ్రామస్తులకు వివరించడం జరిగింది. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగిందన్నారు. మన ఊరిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే మరి ఇలా మన స్కూల్ ఉండాలంటే పిల్లలందరూ ఇక్కడ జాయిన్ చేస్తే మనకి ఇప్పుడు మనకి 6వ తరగతి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అన్ని ఫెసిలిటీ మీరు రాపర్కులో కానీ గొల్పూర్లో కానీ మాకు ఇది ఉందండి, ఇక్కడ ఇది లేదు అన్నది లేదు. మేము అందరం కూడా అలాంటి పెద్ద పెద్ద స్కూల్స్లో పనిచేసి ఇక్కడికి వచ్చాము. చిన్న స్కూల్లో పనిచేస్తే మేము చిన్న మాస్టర్ కాదు, మేము పనిచేస్తుంది 700 ఇలా నా పరిధిలో 10 ఏళ్ళు పనిచేశారు మాస్టర్. టీచర్లు మారుతూ ఉంటాం అంతే. అంచేత మీరు ఆ స్కూల్ ఎలా ఉంటుంది, ఈ స్కూల్ ఎలా ఉంటుంది మేమేమో అంతే. ఖచ్చితంగా మార్కులు చూడండి, ఇంకో 573 560 మీరు చదువుకున్నారా? మొత్తం 27 మంది వెళ్ళారు. 27 మందిలో 7 500 దాటి 27 మందిలో 21 ఫస్ట్ క్లాస్లో 21. మరి మన ఊరిని మనం జాయిన్ గా బాగా డెవలప్ అవుతుంది. పిల్లలు బాగా చదువుతారంట, చాలా బాగా చదువుతారు సార్. ముగ్గురు కూడా చాలా బాగా చదువుతారు. ఖచ్చితంగా ఇలా ఎక్కువ మాట్లాడతారు ఏమ్మా. మరి హై స్కూల్కి సంబంధించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ గ్రామ పెద్దలు మరి ఉపాధ్యాయులు విద్యార్థులందరితో మరి డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందండి. మా గ్రామంలో ఉన్న పిల్లలు బడిఈడి పిల్లలందరూ కూడా బడిలోనే ఉండేటట్లుగా మరి గ్రామ పెద్దలు మేము ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళని మోటివేట్ చేసి మన గ్రామంలో ఉన్న పాఠశాలలో జాయిన్ అయ్యేటట్లుగా మరి చేయవలసిందిగా చూస్తున్నాం. తర్వాత మరి ఈ సంవత్సరం 27 మంది విద్యార్థులు హాజరవుతాయి 10వ తరగతికి. అందులో 500 దాటి 7 విద్యార్థులకు రావడం జరిగింది. 573 మార్కులు హైయెస్ట్ స్కోరు. ఈ పాఠశాల పెట్టిన తర్వాత సుమారు 20 సంవత్సరాల్లో ఈ పాఠశాలకి ఇది హైయెస్ట్ మార్కు. ఈ విధంగా మరి పాఠశాల చాలా డెవలప్ అవుతుంది కారణంగా మరి ఇదివరలో అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండేది కదా, అని చేత చుట్టుపక్కల వెళ్ళి చదువుకునేవారు. ఇప్పుడు మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఇక్కడ ఈ ఊర్లో కూడా ఇంగ్లీష్ మీడియం రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంతో పాటుగా మరి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారాగా పిల్లలకి స్టూడెంట్ కిట్స్ అవనివ్వండి, యూనిఫామ్స్, షూస్, మరి బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఫ్రీ ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అలాగే చక్కటిగా మరి డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజన పథకం కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ అన్ని గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని మొత్తం ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈరోజు మా గ్రామ పెద్దలు అందరం కూడా మరి ఇంటింటికి తిరిగి ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది.